ఈ మధ్య కొత్తగా ఇలాంటి కుట్రలో విదేశీ హస్తం కూడా వచ్చేసింది. పాష్, ఈ పాష్ అనే పదం వచ్చేసి దానిలో కొత్తగా వచ్చిన సంస్కృతి ఏంటంటే డింక్స్ అని చెప్పేసి కొత్తగా వచ్చారు. అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్, ఇది ఒక కొత్త సంప్రదాయం. అంటే మగ ఆడ ఇద్దరు వ్యాపారాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఎవరి ఆదాయం వాళ్ళు పెట్టుకుంటారు, ఇద్దరు కలిసి బతుకుతారు, కానీ ఇద్దరు కలిపి పిల్లలు మాత్రం కనకూడదు. ఇదొక నిబంధనతోటి కొత్తగా వచ్చారు. ఎందుకు వచ్చిన దౌర్భాగ్యపు స్థితి ఇదంతా అంటే భారతదేశాన్ని సాంస్కృతికంగా విచ్ఛిన్నం చేయటం కోసం, భారతీయ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం, దేశాన్ని నాశనం చేయటం కోసం విదేశీ శక్తులు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాయో చూడండి. ఈ రోజున మేము నాలాంటి వాళ్ళు పనిచేస్తున్నారు ధర్మం కోసం, దేశం కోసం, ధర్మం కోసం అంటూ పొద్దునుంచి చించుకుంటున్నారంటే వేరే కారణం లేక కాదండి, ఇట్లాంటి వాటి వల్లే. ఈ రోజున ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం. అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో చైనా కూడా మనతో పోటీ పడుతుంది, కానీ చైనాలో యువత తగ్గిపోయారు. అవును, మిగతా దేశాల్లో కూడా యువత తగ్గిపోయారు మితిమీరిన జనాభా నియంత్రణ పాటించడం వల్ల. కానీ భారతదేశంలో అత్యధిక యువతరం ఉన్న దేశం ఇది. అలాంటి యువతరం మొత్తాన్ని డ్రగ్స్ పేరుతో నిర్వీర్యం చేసేస్తున్నారు. ఆ తాత్కాలిక ఆనందం పొందుతున్న డ్రగ్స్ వల్ల జాతి మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఈ డింక్స్ అని, లివింగ్ రిలేషన్స్ అన్నీ వచ్చేసినాయి. వీటి వల్ల ఏమవుతుంది అంటే ఆడామగా ఆనందించడమే తప్ప అక్కడ భార్యాభర్త సంబంధం ఉండదు. వాళ్ళ పేరుకి భార్యాభర్త అని తర్వాత చెప్పుకుంటారేమో, కానీ సంతానం కలిగినప్పుడు భార్యాభర్త ఎందుకు అవ్వాలి? ఆడమ కింద చూడాలి, వాళ్ళని చూడాలి. ఇలా ఎన్నో రకాలుగా మన ధర్మం పైన, దేశం పైన దాడి జరుగుతూ ఉందండి. ఈ దాడులన్నీ ఎవరికి నిజంగా దాడుల్లా కనపడు. వాళ్ళు ఏమంటారంటే ఇది మా వ్యక్తిగత స్వేచ్ఛయా, నువ్వు చెప్తే మేము పిల్లల్ని కనాలా అంటారు. అమ్మ నేను చెప్తే మీరు పిల్లల్ని కనక్కర్లా, మీకోసం మీరు కనండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున చెట్లు, చేమలు, పురుగులు, పుట్టలు, జంతువులు, పక్షులు కూడా చివరికి బిడ్డల్ని కంటని స్వేచ్ఛగా బతకడం వాటికి తెలియకనా? అవి స్వేచ్ఛగా బతకడం లేదా? ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయంటారు లలిత్ గారు? అంటే మన ధర్మం గురించి మన వాళ్ళకి చెప్పకపోవడమా, లేకపోతే మన ధర్మాన్ని గురించి చెప్పడం కంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడమా? ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అండి. ఎందుకంటే ఈరోజు బ్రహ్మకుమారి సంస్థ దాదాపు 140 దేశాల్లో ఉంది. 140 దేశాల నుంచి వచ్చే నిధులంతటినీ కూడా ఎక్కడైతే వాళ్ళు మోస్ట్ టార్గెటెడ్ ఏరియాస్ ఉంటాయో అట్లాంటి చోట ఖర్చు పెడుతున్నారు. ఈరోజు లలిత్ కుమార్ అనే వ్యక్తి మీద విత్ ఫోన్ కాల్ వాళ్ళు ఒక కేసు పెట్టించగలిగారు అంటే వాళ్ళు ఎంత శక్తి ఉంటే పెట్టిస్తారు. వాళ్ళ దగ్గర ఉండే శక్తి ఏంటి అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఆ శక్తి అన్నింటినీ నడిపిస్తుంది. వ్యవస్థలతో సహా ఫోన్ కాల్తో నా మీద కేసు పెట్టగలిగారు. అదే ఫోన్ కాల్తో నా మీద దాడులు చేపిస్తామని బెదిరించగలిగారు, దాడులకి ప్రయత్నించగలిగారు. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి జరుగుతుంది సార్? కేవలం డబ్బే. అలాగే హిందువులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు అంటే హిందువులకి మన గ్రంథాల గురించి చెప్పుకోవటంలో ఫెయిల్ అయ్యాం కాబట్టి. ఈరోజు బ్రహ్మకుమారి సంస్థకి మనం వెళితే లేదా వాళ్ళ పుస్తకాలను కనుక మనం చూసుకున్నట్లయితే చక్కగా ఒక చక్రం గీస్తారు. చూసానండి. ఆ చక్రంలో ఎవడుంటాడంటే యేసు ఉంటాడు, ఆ చక్రంలో మహమ్మద్ ఉంటాడు, ఆ చక్రంలో నానక్ ఉంటాడు, బుద్ధుడు ఉంటాడు, మహావీరుడు ఉంటారు. వీళ్ళందరూ కూడా దేవుళ్ళే, వీళ్ళందరూ కూడా ప్రవక్తలు, గొప్పవాళ్ళు అని చెప్తారు. కానీ అదే చక్రంలో ఆదాం, అవ్వ అని ఇద్దరు ఉంటారు. ఆ అవ్వ ఆదాములు బైబిల్ ప్రకారం చూసుకుంటే మొట్టమొదటి మానవులు. కానీ బ్రహ్మకుమారిస్ లెక్క ప్రకారం ఏంటో తెలుసా? వాళ్ళిద్దరు బ్రహ్మ సరస్వతులు. ఎంత పైశాచికత్వం చూడండి. అంటే పుట్టంగానే ముడ్డికి బట్టలు కట్టుకోవటం కూడా తెలియని ఒక జంట మనకి దేవీ దేవతల. మన దేవీ దేవతలు బ్రహ్మ జ్ఞానం అంటేనే అనంత జ్ఞానం కదా, దాని తర్వాత తెలుసుకోవటానికి ఏమీ లేనంత జ్ఞానం. అలాంటి బ్రహ్మదేవుడిని ఎవరితో పోలుస్తున్నారు వీళ్ళు? బాధ ఏదమ్మా. ఈరోజు మనకి అత్యంత ప్రామాణికమైన దైవం ఎవరు అంటే విష్ణుమూర్తి, నారాయణుడు. అటువంటి శ్రీమన్నారాయణుని శ్రీ లక్ష్మీనారాయణులు మొట్టమొదటి రాజులు ఈ భూమిని పాలించిన వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు చెప్పు తెగదాకా కొట్టాలా కొట్టొద్దా కాదు. అసలు లక్ష్మీనారాయణులు ఈ జగత్కర్తలు, జగత్తు మొత్తాన్ని పోషిస్తున్న వాళ్ళు. ఆ తత్వం అర్థం తెలుసుకోకుండా లక్ష్మీనారాయణులు భూమి మీద మొట్టమొదటి రాజులు అని చెప్పేసి అంటే సత్యుగంలో పాలించారంటే వాళ్ళు మనుషులనే, ఉన్నతమైన మనుషులు. అది నమ్మే వాళ్ళని ఎంత ఇప్పుడు ఈ జాతిలో పుట్టిన వాళ్ళకి కనీస జ్ఞానం ఉంటుంది కదా, మనం చెప్పుకోలేకపోతున్నాం సార్. ఈ రోజున మనకి ప్రమాణం ఏమిటి అంటే శివుడికి సంబంధించి లింగ పురాణం మనకి ప్రమాణం. లింగ పురాణంలో చాలా క్లియర్గా ఉంది. లింగోద్భవం ఎట్లా జరిగింది అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి మధ్య జరిగిన ఒక సంఘర్షణలో ఆ లింగోద్భవం జరిగింది. ఆద్యంతాలు తెలుసుకోమని చెప్పేసి. దీని తర్వాత ఎక్కడెక్కడైతే శివలింగం అంటే పురుషాంగం, శివలింగం అంటే మర్మాంగం అంటూ గాలి కబుర్లు చెప్పే మాటలు వచ్చినాయో ఇవన్నీ కల్పితాలే. అదే లింగ పురాణం మనకు ప్రమాణం అష్టాదశ పురాణాల్లో ఉంది. అవి ఏవి కూడా మన వాళ్ళకి తెలియదు. ఆ లింగ పురాణంలో చాలా క్లియర్గా ఉన్నది ఏంటో తెలుసా అండి? శివలింగము అంటే ఈ సృష్టి. అవునండి,
నిజంగా చెప్తున్న శివలింగం ఇట్లా చూస్తున్నాం కదా మనం ఈ గోళాకారంలో. మీరు గూగుల్ చేసి ఎందుకు చూడండి, లింగ పురాణం- లింగ గూగుల్ చేసి చూడండి, పురాణంలోనే- ఎందుకంటే అందరూ చూస్తారు కాబట్టి గూగుల్లోనే చేసి చూడండి. షేప్ ఆఫ్ యూనివర్స్ అని కొట్టి చూడండి, శివలింగాకారంలోనే చూపిస్తూ ఉంటుంది.